అన్ని రకాల మొక్కలకి ఆకులు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి, బుషీనెస్ ఎక్కువగా రావడానికి, ఆకులు పసుపచ్చగా మారడం, కొన్ని ఆకులు కర్లీగా చేంజ్ అవ్వడం, మొగ్గలు రాకపోవడం, వాటన్నిటినీ కూడా దూరం చేసే నైట్రోజన్ ఫెర్టిలైజర్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. వీడియో స్టార్ట్ చేసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియోని చూసేటప్పుడు లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఈరోజు మీతో మన మొక్కలు ఒకటి ఆకులు లేకుండా ఎలా గ్రోత్ అవుతున్నాయి, వాటిని ఎక్కువ ఆకులు తీసుకోవడానికి నేను ఏం ఫెర్టిలైజర్ ఇవ్వబోతున్నాను అనేసి ఈ వీడియోలో పూర్తిగా షేర్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ చెట్టు వచ్చేసి పూర్తిగా ఇక్కడ ఆకులు అనేవి కోల్పోవడం జరిగింది. ఆకులు అనేవి ఫుల్గా రాలిపోవడం అంటే ఇప్పుడున్న ఎండలకి ఎక్కువ పర్సంటేజ్ ఎండలు చూపించడం వల్ల సో ఆకులు రాలిపోవడం జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ నుంచి కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయ్యి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో వీటి మొత్తాన్ని కూడా ఎక్కువ లీవ్స్ తెచ్చుకునే విధంగా మన మొక్కలకి నైట్రోజన్ కంటెంట్ అనేది అధిక శాతంలో ఆ మొక్కకి ఫుల్గా ఆకులు అనేవి వచ్చే విధంగా ఈరోజు మనం ఒక ఫెర్టిలైజర్ అనేది దీనికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి లీవ్స్ ఉన్నట్లయితే వీటిని తీసేయండి. అండ్ మోస్ట్లీ మనం ప్రిపేర్ చేసే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఈవినింగ్ టైమ్స్లోనే ఇవ్వండి. మీరు చూస్తున్నారు ప్రెజెంటే ఎండ 6 అవుతున్నా కానివ్వండి ఫుల్గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోలోనే చూస్తున్నారు ఎంత ఇదిగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఎండ తాకిడి మూలంగా వీటి యొక్క లీవ్స్ అనేవి రాలిపోవడం, ప్లస్ ఇందులో కొంచెం నైట్రోజన్ కంటెంటే తక్కువగా జరగడం వల్ల అలా జరిగింది. సో ఇంకా మనము వీటికి కవర్ చేసుకునే విధంగా ఇలా బుషీగా ఆకులు వచ్చే విధంగా ఆ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేయాలి, టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము రండి. సో ఇదండి ఫర్టిలైజర్. ఈ ఫర్టిలైజర్ని 3 రోజుల ముందు ప్రిపేర్ చేయడం జరిగింది. మనకి ఎక్కువగా నైట్రోజన్ కంటెంట్ వచ్చేసి కౌ మాన్యూర్లో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం రిపోర్టింగ్ చేసే ప్రాసెస్లో కౌ మాన్యూర్ యాడ్ చేస్తాము, అదేవిధంగా మంత్లీ వన్స్ మనం మొక్కల యొక్క మట్టి భాగం సారవంతంగా ఉంచుకోవడానికి కూడా కౌ మాన్యూర్ యాడ్ చేయడం జరుగుతుంది. సో అలా యాడ్ చేసిన ప్రాసెస్ తర్వాత మనము ఈ లిక్విడ్ టానిక్ అనేది మన మొక్కలకి ఇచ్చినట్లయితే, ఏవైతే మీరు వీడియో స్టార్టింగ్లో మన ఒక మొక్కకి పూర్తిగా లీవ్స్ అనేవి లేకుండా ఉన్నాయో సో వాటి మొత్తాన్ని కూడా బుషీగా లీవ్స్ వచ్చేలాగా, అదేవిధంగా కొమ్ములు ఎక్కువ స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోగలుగుతాము. ఇది వచ్చేసి గుప్పెడు కౌ మాన్యూర్ పూర్తిగా ఎండిపోయింది తీసుకోండి. పూర్తిగా ఎండిపోవాలి, తడిగా ఉండకూడదు. అప్పుడే అందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి మన మొక్కలకి అందడం జరుగుతాయి. సరేనా? గుప్పెడు కౌ మాన్యూర్ తీసుకొని దాన్ని 3 లీటర్స్ ఆఫ్ వాటర్లో 3 రోజుల వరకు ఫర్మెంటేట్ ప్రాసెస్ చేయడం జరిగింది. మూత పెట్టేసి ఫర్మెంటేట్ ప్రాసెస్ చేయండి. ఫుల్గా క్లోజ్ చేయొద్దు మూత, జస్ట్ ఇలా గాలి ఆడే విధంగా మూత అనేది క్లోజ్ చేయాలి. అదేవిధంగా రోజుకి 2 సార్లు ఇలా ఒక స్టిక్తో మిక్స్ చేసేస్తూ ఉండండి. అలా మిక్స్ చేసే ప్రాసెస్లో ఫర్మెంటేట్ ప్రాసెస్ అనేది మనకి తొందరగా రావడం జరుగుతుంది. ఏవైతే కౌ మాన్యూర్లో ఎక్కువ పర్సంటేజ్ ఎన్పీకే లైక్ నైట్రోజన్ ఎక్కువగా ఉండడం జరుగుతుందో అదంతా కూడా మనం ప్రిపేర్ చేసిన వాటర్లో రావడం జరుగుతుంది. దీనివల్ల మన మొక్కల యొక్క మట్టి భాగం ఎక్కువ తడిదనం అనేది కలిగి ఉండిద్ది. ఎక్కువ పోషక విలువలు, అదేవిధంగా న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఒకే రీతిలో మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఉండడం జరుగుతాయి. వీటిని మీరు మంత్లీ వన్స్ ఇవ్వచ్చు. ఏవైతే మన మొక్క యొక్క ఆకులు ఎక్కువగా రాలిపోయి ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా మనం తిరిగి తెచ్చుకోవాలి అంటే నెలకి 2 సార్లు ఇవ్వండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. వీటితో పాటు మిగిలిన ఫర్టిలైజర్స్, మిగిలిన కేర్ అనేది కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మన మొక్కకి ఇచ్చేసుకుందాము. దీనికి రేషియో వచ్చేసి 1:6 రేషియో. మీరు దీన్ని నార్మల్ వాటర్లో తీసుకోవచ్చు, బియ్యం కడిగిన నీరులో తీసుకోవచ్చు, అదేవిధంగా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు వాటిలో కడిగిన నీటిలో కూడా తీసుకోవచ్చు. ప్రెజెంట్ నేను నార్మల్ వాటర్లో తీసేసుకుంటున్నాను. ఇక్కడ 6 లీటర్ల నార్మల్ వాటర్ యాడ్ చేశాను. తర్వాత దీన్ని 1 లీటర్ తీసేసుకుందాము. తీసేసి మీకు చూపిస్తాను.
చూసారా, ఇక్కడ నేను 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నాను. డైరెక్ట్గా ఈ వాటర్ని 6 లీటర్ల నార్మల్ వాటర్లో యాడ్ చేసేస్తున్నాను. టోటల్ వాటర్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అనేది చాలా స్ట్రాంగ్ రిచ్ నైట్రోజన్ ఫెర్టిలైజర్లా తయారైపోయింది. సో ఈ ఫెర్టిలైజర్ని మన మొక్కల యొక్క మట్టి భాగంలో ఇచ్చేసుకుందాము. మన మొక్కల యొక్క మట్టి భాగంలో సారవంతం లేకపోయినా, ఒక్కొక్కసారి సారవంతం ఉండి వేరు భాగంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, లీవ్స్ రాలిపోవడం, అదేవిధంగా నైట్రోజన్ కంటెంట్, మెగ్నీషియం కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎండ తాకిడి ఎక్కువగా ఉన్నా కానివ్వండి, మొక్కలకి ఆకులు అనేవి రాలిపోవడం జరుగుతాయి. సో అలా రాలిపోయి ఫర్దర్గా నేను మీకు చూపిస్తాను రండి. మన మొక్కల భాగంలో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఎక్కువ కొత్త చిగుళ్ళు అండ్ మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోవడం జరుగుతున్నాయి. అస్సలు న్యూట్రిషన్ కంటెంట్ లేకపోయినట్లయితే మొక్క అనేది పూర్తిగా ఇలా డల్నెస్ అయిపోవడం జరిగిద్దండి. న్యూట్రిషన్స్ ఫుల్గా ఉండి ఎండ తాకిడి వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. సో దానివల్ల ఇక్కడ మొత్తం కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతున్నాయి. వీటిని మనం ఈలోపు మాత్రమే క్యూర్ చేసుకునగలిగినట్లయితే మనం ఎక్కువగా ఈ మొక్క మొత్తాన్ని కూడా హెల్దీగా తీసుకోగలుగుతాము. ఓకేనా? సో ఇప్పుడు ఈ వాటర్ని ఇచ్చేసుకుందాము. సో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఇలా రావడం జరుగుతాయి. న్యూట్రిషన్స్ తక్కువైపోయి ఎండ తాకిడికి ఫుల్గా ఇదైపోయినట్లే మొక్క మొత్తం కూడా చనిపోయే ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ అన్నిటినీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. సో ఈ వాటర్ మొత్తం కూడా టోటల్గా మన మొక్క యొక్క సాయిల్ భాగంలో ఇంకిపోవాలండి. ఇలా ఇంకిపోయి ఫర్దర్గా ఇంకొన్ని ఫెర్టిలైజర్స్, ఇంకొన్ని న్యూట్రిషన్స్ అనేవి ఇచ్చుకున్నట్లయితే మన మొక్క టోటల్గా బుషీగా రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, ఎండ అనేది కొంచెం కొంచెం తగ్గడానికి వస్తుంది. సో ఇలా మనం అన్ని మొక్కలలో వేసేసుకుందాము. హాఫ్ మాత్రమే వేసేసుకోవడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసారా, సాయిల్ భాగంలో ఈ లిక్విడ్ అనేది పూర్తిగా పీల్చుకోవడం జరిగింది. సో అలా పీల్చుకున్నప్పుడు మాత్రమే మన మొక్కల యొక్క మట్టి భాగం సారవంతంగా ఉన్నట్టు, ప్లస్ మన మట్టి భాగంలో కుండీ భాగంలో డ్రైనేజ్ ప్రాబ్లం ఏదీ లేనట్టు, పీల్చుకోకుండా ఉన్నట్లయితే మొక్కలో ప్రాబ్లం ఉన్నట్టు, అండ్ డ్రైనేజ్ హోల్స్ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు. సరేనా? సో ఇవి ఎండ తాకిడికి అయిన ప్రాబ్లమ్స్. ఈ ఎండ తాకిడి మనం దూరం చేసుకోవడానికి ఈ స్పెషల్ ఫెర్టిలైజర్ అనేది ఈరోజు మన మొక్కలన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు సాయిల్ భాగం కూడా చూడండి, పూర్తిగా ఎండిపోయి ఉంది. అండ్ మనం హ్యాండ్తో తీస్తున్నప్పుడే లూజ్గా కూడా ఉండడం జరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే వాటరింగ్ చేయండి. అండ్ మోస్ట్లీ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఈవినింగ్ టైమ్స్లో ఇవ్వండి. ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైమ్స్ వాటరింగ్ ప్రాసెస్ అనేది కంపల్సరీ. మట్టి యొక్క భాగం తడిదనం చూసేసుకొని ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఇవ్వండి. మార్నింగ్ టైమ్స్లో నార్మల్ వాటర్ అనేది ఇవ్వండి. అండ్ మన వాటర్ లిల్లీ చూసారా ఎంత బాగుందో. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఉంది. ఇదే ఫస్ట్ టైం ఈవినింగ్ వరకు ఉండడం ఈ వాటర్ లిల్లీ. సో నేనైతే అన్ని మొక్కలకి ఈ నైట్రోజన్ ఫెర్టిలైజర్ అనేది ఇచ్చేయడం జరిగింది. అండ్ ఎక్స్పెషల్లీ మన ఈ మొక్కకి ఒక కేర్ అనేది తీసేసుకోవడం వల్ల మళ్ళీ దాన్ని మనం హెల్దీ మొక్కగా చూసేసుకోగలుగుతాము. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎదురైనట్లయితే తప్పకుండా ఈ ఫెర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి. సో రేషియో అండ్ ఫర్మెంటెడ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మిగిలిన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేయండి. సో అన్ని ఫెర్టిలైజర్స్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. వన్స్ మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చూడండి. వాటి యొక్క
న్యూట్రిషన్స్ రిజల్ట్స్ అనేవి మన మొక్కలకి అందివ్వండి. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియోస్ని లైక్ చేయండి. మీకు గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. తప్పకుండా వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇలా అందంగా గుత్తులు గుత్తులుగా ఫ్లవరింగ్ కోసం కంపల్సరిగా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ కలుద్దాం.